ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డుని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక పావు కప్పు పంప్కిన్ సీడ్స్ని, అలానే ఒక పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, ఒక పావు కప్పు ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకోండి. వీటన్నిటిని ఒక హాఫ్ వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. ఈ నువ్వులు వీటన్నింటినీ నీట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగిన క్యాష్యూ నట్స్ని, ఇంకొక హాఫ్ కప్పు బాగా సన్నగా తరిగిన బాదం తీసుకోండి. అలాగే ఇంకొక హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగిన వాల్నట్స్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పిస్తాను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ నీట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా మనం ముందుగా యాడ్ చేసుకున్న ప్లేట్లోకి మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగిన ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ నీట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు ఇలా గింజలు తీసుకున్న డేట్స్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న డేట్స్ గట్టిగా అనిపిస్తే అవి కొంచెం మిక్సీకి వేసుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోండి. అవే స్మూత్గా అనిపిస్తే మాత్రం ఈ విధంగా డైరెక్ట్గా యాడ్ చేసుకొని నీట్గా ఇలా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నట్స్ సీడ్స్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలాగా నీట్గా కలుపుకోండి. తర్వాత వీటన్నింటినీ పూర్తిగా చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత ఈ విధంగా లడ్డూల్లాగా ఒత్తుకోండి. మనం ఈ లడ్డూల్ని 2 నుంచి 3 వారాల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో హెల్దీ మరియు టేస్టీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మనకి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి.